గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఇటు చూడండి, అందరూ కూడా లైట్ ఒకటే కనబడుతుంది అందరికీ. లైట్ ఏమంటారా? ఇప్పుడు బాగా కనిపిస్తుందా? అప్పుడు బాగుందా? ఏమండి? వెరీ గుడ్, మంచిదండి. చూడండి, ఇజ్రాయేలుల యొక్క ప్రయాణాలు అని మీరు టైటిల్ రాసుకోండి. ఇజ్రాయేల్ ప్రయాణాల గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇజ్రాయేలీలు అనేటువంటి వారు అసలు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వాళ్ళ జీవితం, వాళ్ళ చరిత్ర ఏంది అని చెప్పేసి మనం చూడాలి ఫస్ట్. ఆమేన్. ప్రభు అండి, ఇజ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తు నుండి ఎక్కడికి ప్రయాణం? వాళ్ళది కనాను దేశానికి. మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈ లోకం నుండి పరలోకం వరకు. ఆమేన్. అందరూ చెప్పండి. ఇజ్రాయెల్ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇజ్రాయెల్ ప్రయాణం ఐగుప్తు నుండి కనాను దేశం. వాగ్దానం చేశాడు దేవుడు ఆ దేశానికి, కనాను దేశం ఇస్తానని ఆ దేశానికి. మన ప్రయాణం ఎక్కడికి? భూలోకం నుండి పరలోకానికి. ఆమేన్. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణం చేశారు, వాళ్ళు పరదేశులై ఉన్నారు. ఆమేన్. మనం పరదేశులై ఉన్నాం, మనం కూడా యాత్రికులమై ఉన్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వారు అన్నారు, మేము యాత్రికులు పరదేశులు అన్నారు. వారు యాత్రికులు పరదేశులు అని చెప్పారు. మనం కూడా యాత్రలో ఉన్నాం, మనం కూడా పరదేశులై ఉన్నాం. ఏమిటి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనం ఎవరు ప్రియులారా? మన సొంత దేశం ఇది కాదు, మన సొంత దేశం ఇది కాదు. మనందరం కూడా ప్రయాణంలో ఉన్న టూర్, జర్నీ, సమ్మర్ జర్నీ కాదు మనది. హల్లెలూయా. సమ్మర్కి గోవా వెళ్ళటం, సమ్మర్కి ఏమండి ఎక్కడికి ఇంకా చెప్పండి, బొంబాయి వెళ్ళటం, సమ్మర్కి చెన్నై వెళ్ళటం, సమ్మర్కి ఏమంటే ఎక్కడో చూడదగిన ప్లేసులు ఉంటే మైసూర్ వెళ్ళటం. అలాంటి సమ్మర్లో వెళ్ళే ప్రయాణం కాదు ఇది. మన ప్రయాణము యేసయ్య రాకడ వరకు మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య రాకడ వరకు మన ప్రయాణం సాగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు అనేకమైన ఎదురుపడ్డాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు పడవ ప్రయాణాలు, ఓడ ప్రయాణాలు, నీళ్ళ మీద ప్రయాణాలు. మనది చెప్పండి, మన ఇండియా రావాలంటే దేని మీద రావాలట? ఏదో పాట ఉంది కదా, అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, మరి ఇండియా రావాలంటే ట్రైన్లోనే రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి? అలాగనే ప్రయాణంలో, ఓడ ప్రయాణం, సముద్ర ప్రయాణంలో గాలులు, తుఫానులు, ఏమండి అలలు అన్నీ ఎదురవుతాయి మనకి. అవునా అండి? మరి రోడ్డు మీద ప్రయాణం చేసే కార్లు ఉన్నోళ్ళు, బైకులు ఉన్నోళ్ళు, ఆటోలు ఉన్నోళ్ళు, ఇటు చూడండి, మీ ప్రయాణం ఎలా సాగిద్ది? రోడ్డు ప్రయాణం గుంతలో, మెట్టలో, లోయలు, ఏమండి రోడ్డు ప్రయాణంలో ఇవన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి టైర్ స్కిడ్ అయ్యి కింద పడతాం, మళ్ళీ లెగుతాం, యాక్సిడెంట్లు అవుతాయి, మళ్ళీ లెగుతాం. కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది కాపాడబడతారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ లోక ప్రయాణంలో. హల్లెలూయా. రోడ్డు ప్రయాణంలో జరిగే విషయం. ఏమండి? అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి మనం, కానీ ఫ్లైట్లో వెళ్ళడానికి. తర్వాత అమెరికా వెళ్ళాలంటే మనం ఫ్లైట్లో వెళ్తాం. ప్రియులారా గమనించండి. అలాగే ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి చెప్పండి? పరలోకానికి. ఇజ్రాయెల్ ప్రయాణం ఎక్కడికి? ఐగుప్తు నుండి కానాను దేశానికి. మన ప్రయాణం ఎక్కడికి? భూలోకం నుండి పరలోకంలోకి. ఆమేన్. మధ్యలో మన ప్రయాణంలో కూడా ఏమి ఎదురవుతాయి చెప్పరా? ప్రయాణంలో మనకు ఎదురవుతాయి తుఫాన్లు ఎదురవుతాయి. తుఫాన్ లాంటి శోధనలు, వేదనలు అన్నీ ఎదురవుతాయి. అలలు వచ్చి మీద పడతాయి. సముద్రం ఆ రీతిలోంచి మాట్లాడుకుంటే, మనం పడవల కిందకి, ఓడల కిందకి మనం మార్చుకుంటే, అలాగా వరదలు, ఏమండి వానలు, తుఫాన్లు, గాలులు అన్నీ మన మీద విసిరి కొడతాయి. అన్నీ తట్టుకొని నిలబడుతూ మనం ముందుకు సాగాలి.
హల్లెలూయా. మరి రోడ్డు ప్రయాణంలో ఎదురయ్యే ఏంటంటే మెట్టలు ఎదురవుతాయి, గుంటలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ప్రయాణం చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళాలి. నెత్తి మీద కళ్ళు పెట్టుకొని రయ్యమని వెళ్ళామనుకో, కారు వేసుకొని వెళ్ళిపోయి దేంట్లో పడిద్ది? ఆ గొంతలో పడిద్ది, ఆ గుంటల్లో పడిద్ది, ఏమండి లోయల్లో పడిద్ది. వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అవుతాయి, చస్తారు, చాలా ఘోరం జరిగిద్ది. జాగ్రత్త. కానీ మన ప్రయాణం ఈ లోకంలో ఆగిపోకూడదు. ఆమేన్. మన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. అనేకమైన సాతానుడు పలు విధాలుగా మన ప్రయాణంలో అడ్డులు ఆటంకాలు కలిగిస్తాడు. శోధకుడు సాతానుడు. అన్నిటిని మనం జయించుకుంటూ మన ప్రయాణం చివరిదాకా సాగాలమ్మా. ఆమేన్. వాళ్ళు అన్నారు మేము పరదేశులము యాత్రికులు అన్నారు. చూడండి హెబ్రీ పత్రికలో అన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. చూసారా, మేము భూమి మీద అక్కడ ఏమన్నారు? పరదేశులమును యాత్రికులమై ఉన్నామని చెప్పుచూ వాళ్ళు ఏం చేశారట? విశ్వాసం ద్వారా మృతి పొందారట. అందరూ వాగ్దాన దేశంలోకి వెళ్ళా. హలో, వింటున్నారా? కొంతమందే వెళ్ళారు, అందరూ ప్రవేశించలేకపోయారు. ఇప్పుడు అందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోతారా? అందరికీ పరలోక రాజ్యం దేవుడు ద్వారం తెరిచి ఉంచాడు. అందరూ వెళ్ళాలనే ప్రభు ఆహ్వానిస్తున్నాడు. తగిన సిద్ధపాటు కలిగిన వాళ్ళే వెళ్తూ ఉంటారు. చదవండి. అందుకనే వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను అంటాడు. అందుకని అక్కడ అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులు యాత్రికులు అన్నారు, ఒప్పుకున్నారట. ఆమేన్. వాళ్ళు ఏం చేశారంట? ఒప్పుకున్నారు. తర్వాత విశ్వాసం గలవారై మృతి చెందారు. తర్వాత ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని. చూడు, అందరూ చూడండి. ఇలాగూ చెప్పి వారు తమ స్వదేశం వెతుకుచున్నామని విషాదపరుచుచున్నారు కారా. వారు స్వదేశాన్ని వెతుకుతున్నారు. వాళ్ళ స్వదేశం ఏంది? ఇశ్రాయేల్ ప్రజల స్వదేశం కనాను అనండి. సొంత దేశం ఇశ్రాయేల్ ప్రజలకి ఏది? కనాను దేశం. మన సొంత దేశం ఏదో చెప్పగలరా మీరు? ఆశీర్వాదం చెప్పు. అది పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. పరలోకమే నా దేశము, నేనచ్చటికి వెళ్ళిపోతాను. అచ్చట ఆనందమే, ఎంతో ఆనందమే. అచ్చట ఆనందం, ఎంతో ఆనందమే. ఏది? పరలోకమే. మీదే దేశం? భారతదేశమా? భారతదేశం మీ సొంత దేశం? మన స్వదేశం ఏది? వాళ్ళ స్వదేశం ఇజ్రాయెల్ స్వదేశం కనాను దేశం, యెరూషలేం. మన దేశం, మన సొంత దేశం, స్వదేశం అది. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం? పరదేశంలో ఉన్నాం. అందరూ చెప్పండి. పరదేశులమో. చచ్చిపోయినప్పుడు పాడుకుంటారనుకుంటున్నారా ఈ పాట? మనం చచ్చిపోయినప్పుడే పాడుకుంటాం ఈ పాట. నో, ఎప్పుడు పాడుకోవాలి మనం ఈ పాట. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏమని? మనం పరదేశులం. మనది ఈ దేశం, ఈ ఇండియా కాదు. మనది ఏది? అది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితేనండి, ఇజ్రాయెల్ ప్రజలు షార్ట్ కట్లో వెళ్తే వాళ్ళ ప్రయాణం చాలా దగ్గర. ఇటు చూడండి, ఒకసారి మ్యాప్ మీకు చూపిస్తాను. ఇజ్రాయెల్ ప్రయాణం ఇది ఈజిప్ట్. ఇక్కడ ఈజిప్ట్ అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఐగుప్తు అంటారు. ఐగుప్తు ఇక్కడ రామ్సేస్ అని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ నుంచి ఇదిగో ఈ సముద్రం అనమాట. దీని అంచులమ్మట గుండా వెళ్తే, ఇలా వెళ్తే ఇదిగో ఇక్కడ కనాన్ ఉంది. చాలా దగ్గర అండి, చాలా దగ్గర. కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి అలా పంపించలేదట. ఎలా పంపించాడు? ఇక్కడి నుంచి
చుట్టూ ఎలా తీసుకొచ్చాడు ఇలా తీసుకొచ్చాడు, మళ్ళా ఎలా పోయారు, ఎలా పంపించాడు, ఎలా తీసుకెళ్ళాడు, మళ్ళీ ఇలా చూడండి, మొత్తం రౌండ్ చుట్టేశాడు వాళ్ళందరినీ. ఆమేన్. ఎందుకయ్యా 40 సంవత్సరాలు వాళ్ళని అరణ్యంలో తిప్పాడు? విలువ తెలియాలని, వాళ్ళ దేశం కనాను దేశం విలువ తెలియాలని. ఆమేన్. ఏం తెలియాలని? ఊరికినే వాగ్దాన దేశం ఇచ్చేస్తే దాని విలువ తెలిసిద్దా అండి? కొంతమందికి పిల్లలకు కూడా మనం ఏ పడితే ఇచ్చేస్తామా? వాళ్ళకి విలువ తెలిసి వచ్చినప్పుడే వాళ్ళకి విలువ తెలిసి వచ్చినప్పుడే మనం ఇస్తాం. పెద్ద విలువని మనం వాళ్ళకి ఇచ్చేయం, ఎందుకంటే దాన్ని వాడుకునే విధానం వాళ్ళకి తెలియాలి. దాని విలువ వారికి తెలియాలని దేవుడు చుట్టూ కూడా నడిపించాడంట. నిర్గమాకాండం మీరు 13వ అధ్యాయం తీయగలరా ఒకసారి? అక్కడ మీరు చూస్తారు. నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ అధ్యాయం చూడండి. ఫస్ట్ 17వ వచనం చదవండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. అదిగో చూసారా, ఇక్కడ ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఇదిగో చూడండి, ఇటు నుంచి వెళ్తే ఫిలిష్తీయుల దేశం వాళ్ళకి ఎదురుపడిద్దండి. ఫిలిష్తీయులు ఉండే దేశం వాళ్ళకి ఎదురుపడిద్ది కనుక ఇక్కడ గాజా ఉంది, వాళ్ళకి ఎదురుపడిద్దండి. ఫిలిష్తీయులకి రాజధానులు 5 రాజధానులు ఉన్నాయి. ఆమేన్. అక్కడ ఫిలిష్తీయుల చేతులు యుద్ధం చేసి వాళ్ళు ఏం చేస్తారట, యుద్ధం చూసి ఏం చేసి ఫిలిష్తీయుల దేశము సమీపమైనప్పుడు ఆ మార్గం ఎందుకు అని నడిపించలేదంటే, ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి అమ్మో మాకెందుకురా బాబు యుద్ధాలు ఎందుకని చెప్పేసి మళ్ళీ ఐగుప్తుకి పారిపోతారేమని దగ్గరేనని పారిపోతారేమని దేవుడు ఏం చేశాడట చెప్పాలి. ఇటు చూడండి అందరూ, ఏం చేశాడు? చుట్టూ దారి గుండా నడిపించాడు. ఆమేన్. ఇంకొక విషయం చెప్పాలి, చుట్టూ దారి గుండా ఎందుకు నడిపించాడంటే వారు శ్రమలలో గుండా నడిపించబడుతూ పరిపూర్ణం చెందాలని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. శ్రమలలో గుండా నడిపించబడుతూ మనం పరిపూర్ణత చెందాలని. ఈ లోకంలో కూడా దేవుడు మనకేం చేస్తాడు? శ్రమలు శోధనలు అవన్నీ ఎదురైనప్పుడు ఇంకా మనం సంపూర్ణంగా మారాలనే దేవుడు కలగజేస్తాడు. ఆ బాధల్లో కూడా మనం దేవుడికి సమీపించి దగ్గరగా అవి ప్రార్థన చేసుకొని దగ్గరగా అవ్వాలని. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, ఇజ్రాయెల్ ప్రయాణము మనకి ఒక సాదృశ్యంగా ఉంది. మనము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సాదృశ్యంగా దేవుడు మాదిరిగా పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? వారి ప్రయాణం మనకి ఎలా పెట్టాడండి? మాదిరిగా పెట్టాడు. వారే పరదేశులు యాత్రికులు అన్నారు. మరి పేతురు గారు ఏమన్నారంటే మీరు కూడా పరదేశులు యాత్రికులై ఉన్నారు అని అన్నాడు. మనల్ని కూడా. ఆమేన్. మనల్ని కూడా వాళ్ళతో పాటు మనం కూడా పరదేశులమంట యాత్రికులమై ఉన్నామని అన్నాడు. చూస్తారా ఆ మాట కూడా? చూడండి, పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి హల్లెలూయా. మనము పరదేశులము యాత్రికులమై ఉన్నామంట. కాబట్టి ఈ లోకంలో సాతానుడు అనేక రీతిగా శత్రువు మనల్ని శోధిస్తాడు. ఈ శరీరం కూడా మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఈ శరీరంలో ఆశలు పనిచేస్తున్నాయి, మనం వీటిని కూడా జయించాలి.
శత్రువుని జయించాలి, సాతాన్ని, లోకాన్ని జయించాలి. మనము ఈ పరదేశులం కాబట్టి ఈ ప్రయాణంలో మనకి ఎవరు ఎదురు పడతారు చెప్పండి? శత్రువులు ఎదురు పడతారు ప్రయాణంలో. మనకు ఎదురుపడే శత్రువు ఎవరు చెప్పండి? మనుషుల, సాతానుడు. మనుషులు మనకు శత్రువులుగా ఉండకూడదండి. ఎవరు మనకు శత్రువు? రెండో శత్రువు ఎవరు చెప్పరా? ఈ శరీరం ఏందంట? నీ శరీరమే నీకు, చెప్పండి, నీ శరీరమే నీకు శత్రువు అట. ఈ శరీరం అంటూ మంచిదేది లేదంటాడు పౌలు గారు. చేయొద్దన్నదే చేసేలాగా ఈ శరీరంలో ఉన్న పాప నియమము ఎల్లుబడి చేస్తుంది. ఆత్మలో ఉన్న పాపము శరీరంలో పనిచేస్తుంది. ఈ శరీరం నుంచి, మట్టి శరీరం నుంచి, పాప శరీరం నుంచి మనం ఒకరోజు విడుదల పొందబోతున్నాం. ఆమేన్. ప్రభు రాకడ వరకు ఈ మహిమగల సందేశాలు మీరు వింటూ సిద్ధపడితే ఈ శరీరం పైన మీరు జయాన్ని చూడగలుగుతారు. ప్రభు వచ్చినప్పుడు ఈ మట్టి శరీరం, పాప శరీరం ఇక్కడ విడిచిపెట్టబడి మనకి ఏ శరీరం వచ్చింది? మహిమా శరీరం మనకు వస్తుంది. అది దాన్నే మనకిప్పుడు ఆత్మకు రక్షణ కలిగింది. తర్వాత ఏం రక్షణ? దేహానికి శరీర రక్షణ కలిగింది. అంటే ఈ మట్టి శరీరం, పాప శరీరంతో మనం పరలోకం పోము కదా. అప్పుడు మనకి ఏ శరీరం రావాలి? మహిమా శరీరం మనకు రావటమే దాన్ని ఏం రక్షణ అంటారు? దేహ రక్షణ లేక దేహ విమోచన, శరీర విమోచన అంటారు. ఇప్పుడు ఆత్మకు మనకేం కలిగింది? రక్షణ కలిగింది. ఆత్మకు లేక విమోచన కలిగింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మహిమగల సందేశాలు మీరు వింటున్నారు, జాగ్రత్తగా ఆలకించండి. హల్లెలూయా. ఇటు చూడండి, అందరూ నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పగలరా? ఉన్నారా అలాంటి వాళ్ళు? లేరు కదా. మెలకువగలిగి దేవుని మాట్లాడాలి. కళ్ళు తెరిసేనండి. హలో, స్తోత్రం కలుగునుగాక. ఎలా వినాలి? మెలకువగా కళ్ళు తెరిచి నాకెళ్ళే చూస్తూ, నా వైపే చూస్తూ వాక్యం వినండి. తలకాయ కిందకి దించుకోకండి, గోళ్ళకు ఆనుకోకండి, జాగ్రత్తగా ఆలకించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇజ్రాయేలీల ప్రయాణము అని మనం చెప్పుకుంటున్నామే. అసలు ఇంతకీ ఇజ్రాయేలీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది అంటే మనం గమనించాలి. యాకోబుకి ఒక పేరేందండి? చెప్పాలందరూ. యాకోబుకి ఒక పేరేంది? ఇజ్రాయేలు. ఆదికాండం 32 అధ్యాయంలో మనం ఆ మాటను చూస్తాం. ఆదికాండం 32 అధ్యాయాలు దేవుని సన్నిధిలో దేవుడు అంటాడు, ఇంకా మీ అత్త మామ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే ఉండక నాయనా, ఆ దేశం నుంచి నీ తండ్రి ఇంటికి పో అని చెప్పేసని దేవుడు యాకోబుతో మాట్లాడితే కనాను దేశానికి తండ్రి ఇంటికి పోతాడు. హల్లెలూయా. పోవటానికి ప్రయాణం అవుతారు. వెళ్తున్న మార్గంలో ఏమండి, యొబ్బేకనే రేవు దగ్గర ఆగి అక్కడ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత యొబ్బేకనే రేవు దగ్గర ఆగి యాసావు విషయంలో ఉన్నటువంటి యాసావు తనను చంపటానికి 400 మంది సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడని తెలిసి యాకోబు ఏం చేస్తాడంటే కొన్ని కానుకలు సిద్ధపరిచి, అవన్నీ కూడా కానుకలు సిద్ధపరిచి తన ముందున్నటువంటి వారిని ఏర్పాటు చేసి ఒక 2-3 గుంపులుగా ఏర్పాటు చేసి వారిని పంపిస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే సన్నిధిలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో గడుపుతాడు. అప్పుడు నీ పేరేంటని దేవుని దూత అడుగుతుంది కదండి. ఆ సందర్భం మీకు తెలిసే ఉండొచ్చు. కాబట్టి అప్పుడు ఏమంటాడు? నీ పేరేంటంటే పేరు చెప్తాడు. నీ పేరు యాకోబు. ఇప్పుడు ఉన్నది యాకోబు, కానీ ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు అనబడును. ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటి? పోరాడేవాడు అనబడును. హల్లెలూయా. దేవుని దూత పాదాలు పట్టుకొని పోరాడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని పాదాలు పట్టుకొని, దూత పాదాలు పట్టుకొని పోరాడుతున్నాడు. నన్ను దీవించవా? దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇజ్రాయేలీలు ఎవరిలో నుంచి వచ్చారంటే యాకోబుకి ఇజ్రాయేల్ పేరు కనుక, ఆ యాకోబుకి ఇజ్రాయేల్ పేరు కనుక ఇజ్రాయేలులో నుంచి వచ్చిన వారందరూ కూడా ఇజ్రాయేలీలని పిలువబడ్డారు. ఆమేన్. ఇప్పుడు ఇజ్రాయేలీలకి అసలు
అసలు ఈ యాకోబు అని పిలువబడుతున్న ఈ ఇజ్రాయెల్ అని పిలువబడుతున్న ఈయన ఎవరిలోంచి వచ్చాడన్న విషయం కూడా మనకు తెలియాలి. ఆమేన్. ఇజ్రాయెల్ అందరికీ మూల పురుషుడు అంటారు. మూల పురుషుడు ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలందరికీ మూల పురుషుడు చెప్పాలి అందరూ. ఇజ్రాయెల్ అందరికీ మూల పురుషుడు అబ్రహాం అన్నమాట. అందరూ చెప్పండి, అబ్రహాం. అబ్రహాము లేకుండా యాకోబు రాలేదు. అబ్రహాము లేకుండా యాకోబు రాలేదు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలందరికీ మూల పురుషుడు అబ్రహాం. ఏమంటే అబ్రహాం అనేటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోకుండా ముందున్నటువంటి ఇజ్రాయెల్ చరిత్ర మనం ముందుకు వెళ్ళలేము. ఆమేన్. గమనించాలి. అసలు అబ్రహాము అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అని మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే రండి, అక్కడ వారు అబ్రహాం అనేటువంటి వారు ఒక యూఫ్రటీస్ నది పక్కన కల్దీల దేశంలో వాళ్ళు అక్కడ నివాసం చేస్తూ ఊరనే ప్రాంతంలో ఉంటూ ఉండేవాళ్ళు. అక్కడ ఏం చేశారంటే గృహదేవతలను పూజించుకుంటూ ఉండేవాళ్ళట, దేవతలను పూజించుకుంటూ ఉండేవారట. యెహోషువ గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం. బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ మాట చూస్తారా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారంట గృహదేవతలు పెట్టుకొని అని రాయబడి ఉంటుంది. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తేరాహు కుటుంబకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని, ఇస్సాకునకును నేను యాకోబు ఏషావులను ఇచ్చి తిని, షేయేరు మన్యములను స్వాధీనపరచుకొనున్నట్లు వాటిని ఏషావుకి ఇచ్చి తిని. చూడండి, ఓకే, ఆ విషయాలన్నీ ఇక చాలా మనకి తెలుస్తాయి ముందుకు చదువుకుంటే. తర్వాత చూడండి, ఏమండి మనం చూసింది ఏంటంటే ఆ యూఫ్రటీస్ నది దగ్గర, ఇటు చూడండి ఒకసారి మీరు మీ బైబిల్కి ఒక మ్యాప్ ఉంటుంది. ఫస్ట్ ప్రకటన గ్రంథం పక్కన ఫస్ట్ మ్యాప్ ఉంటుంది. ప్రకటన గ్రంథం బైబిల్కి ప్రకటన గ్రంథం వస్తుంది కదా, దాన్ని అలా పేజీ తిప్పితే అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు అని అంటాడు ఒక టైటిల్ ఇచ్చి. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే అక్కడ పరాతు అనేటువంటి ఒక పేరు కనబడుతుంది. మీరు చూస్తే కనుక అక్కడ పరాతు అనేటువంటి పేరు అర్థంలో అదే ఏమండి యూఫ్రటీసు అని మీరు గుర్తించాలి. హల్లెలూయా. ఎక్కడుందయ్యా అదంటే కల్దీల దేశానికి దాని పక్కనే మనం చూస్తామట, ఆనుకొని అలా ఉన్నట్టుగా మనం చూస్తాం. దాంట్లో కనబడిద్ది చూసారా, ఉత్తర దిశ మాదియా, ఉత్తర దిశ అని అంటారు. ఏమండి చూస్తున్నారా మీ బైబిల్లో? చూసారా ఇక్కడ బైబిల్లో కల్దియా అనుంది కదా, దీనిపైన ఇదే లైన్లో పైకి వస్తే పరాతు కనిపిస్తుంది, తర్వాత హిద్దెకేలు అని కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారు గమనించండి, దాన్నే యూఫ్రటీస్ అంటారు. అక్కడ యూఫ్రటీస్ నది దగ్గర కల్దీయా అని ఉంది కదా, కల్దీ కింద ఊరు అనేది ఒక చిన్న అక్షరాలతో రాయబడింది. కల్దీ అనేది దేశము, కింద దాన్ని ఊరు అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉంటూ అక్కడ విగ్రహారాధన పూజలు చేసుకుంటూ అక్కడ ఉండేవారు అనమాట వీళ్ళు. అబ్రహాము కుటుంబం అందరూ కూడా, అబ్రహాము సోదరులు కూడా కొంతమంది మనకు ఉన్నట్లుగా మనకు తెలిసిద్ది. చూడండి ఒకసారి ఆదికాండం, ఒకసారి మీరు బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం కూడా ఒకసారి చూస్తే మీకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. 11వ అధ్యాయం, ఆదికాండము 11వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. షేము అర్పక్షదును కనిన తరువాత 11వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. తేరాహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును. చూడండి, అబ్రహాము ఒక సహోదరుడు ఉన్నాడు, అబ్రహాంకు ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరు ఏమండి మనం చూస్తాం, నాహోరు, హారాను అనేటువంటి వారు ఉన్నారు. పైన 27వ వచనంలో కూడా మీరు చదివితే తెరాహు వంశావళి ఇదే అని అక్కడ చెప్తూ, తెరాహు ఏమో అబ్రహాము యొక్క తండ్రి, అబ్రహాము యొక్క తండ్రి తెరాహు. అబ్రహాము సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నాహోరు తర్వాత హారాను అనేటువంటి వారు ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు 31వ వచనం చదవండి. తేరాహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాం
భార్య అయిన షారాయు అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరాను పట్టణంలో నుండి చూసారా, కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి చాలండి. చూడండి, ఈ విధంగా దేవుడు చెప్పాడు. అబ్రాహాముతో అన్నాడు. అబ్రాహాముతో ఏమన్నాడు? నువ్వు నా కల్దీల దేశంలోంచి, ఆ ఊరనే ప్రాంతంలోంచి నువ్వు ఏమవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి? కనాను వెళ్ళాలి అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కనాను దేశానికి వెళ్ళాలన్నాడు. ఇప్పుడు అక్కడ ఏం చేసుకు ఉండేవాడు ఇదివరకు అబ్రహాము ఆ కుటుంబం అంతా ఏం చేస్తూ ఉండేవాళ్ళు చెప్పండి అందరూ? విగ్రహారాధన, పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవండి, దేవుడు ఏమన్నాడు? ఆ బంధువుల్ని అందరిని విడిచి రమ్మన్నాడు. మీరు 12వ అధ్యాయం మొదటి వచనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నేను చూపించే దేశం అంటే అదే దేశం చెప్పండి, కనాను దేశం. అందరూ చెప్పండి, కనాను దేశం. ఎవరు చూపించే దేశం? అది యేసయ్య చూపించిన దేశం. యెహోవా దేవుడు చూపించాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, కానీ పేరు చెప్పాడా? చెప్పలా. మొత్తానికైతే కనాను దేశమే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఫస్ట్ కనాను ఇస్తానని చెప్పింది ఎవరితో? అబ్రహాముతో చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాముతో చెప్పుకుంటే ఏది దేవుడు చేయడు. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వం ఉంటారని అబ్రాహాముకి ముందే చెప్పాడు. తెలుసా మీకు? ఇజ్రాయెల్ ప్రజలు పరో బానిసత్వంలో ఉంటారని మోషే దినాల్లో జరిగే విషయాన్ని అబ్రాహాముకి ముందే చెప్పాడండి. మీరు 15వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. ముందే చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి. చూడండి ఒకసారి, చదువుతారా? ఆదికాండము 15వ అధ్యాయం 13, 14 చదవండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఆమేన్. హల్లెలూయా. చూసారా, నిజంగా ముందే దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పండి? అబ్రాహాముకి నేనేది చెప్పకుండా దాచేదన్నా, అన్నీ చెప్తాను. ఎందుకంటే అబ్రాహాము ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. మనందరం దేవునికి ఎలా మారాలి? స్నేహితులుగా మనందరం మారాలి. హల్లెలూయా. అబ్రాహాముని దేవుడు ఏం విడిచిపెట్టి రమ్మన్నాడు? కల్దీల దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఆ ఊరు విడిచిపెట్టి రమ్మన్నాడు. అలాగనే మనం కూడా ఏం విడిచి రావాలి? మనం లోకాన్ని విడిచి రావాలి. అందరూ చెప్పండి, లోకాన్ని విడిచి రావాలి. లోక మర్యాదలు, లోక ఆచారాలు, లోక స్నేహాలు అవన్నీ విడిచి రావాలి మనం కూడా. ఆమేన్. నాకు ఇంకా లోకం కావాలి, లోక స్నేహితులు కావాలి, అన్ని జనులు కావాలి అని చెప్పంటే కుదరదండి. మనం వేరుగా బ్రతకాలి లోకంలో. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నా బంధువులు కావాలి, నాకు వాళ్ళే చుట్టాలుగా ఉండాలి అప్పటికే అంటే కాదు. దేవుని కోసం కొన్ని ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఆమేన్. కొన్ని త్యాగం చేయాలి. చుట్టాలను పరిగెత్తకూడదు. వెళ్ళే టైంలో వెళ్ళాలి. పొద్దుగులు ఆదివారాలు మానేసాల్లో వెళ్తూ ఉంటారు ఊరికే. ధనము నీకుంటే అందరూ వస్తారు చుట్టాలు. ఆమేన్. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు నీ దగ్గరికి? చుట్టాలు ఎవరింటికి వస్తారు తెలుసా? చెప్పరే, డబ్బులున్న వాళ్ళ దగ్గరకే చుట్టాలు వచ్చేది. ఎవరింటికి చుట్టాలు వచ్చేది? ఎవరింటికండి? బైబిల్లోనే ఉంది. ధనం కలిగిన వాళ్ళ ఇంటికే పోతారట. కాబట్టి ఏదైనా బైబిల్లోంచే మాట్లాడతాం మనం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గమనించాలి. నాకు మా మంతిల్లో ప్రార్థన పెట్టే ఇల్లు ఉందండి. వాళ్ళ ఇంటికి వారంలో ఎంతమంది చుట్టాలు వస్తారో నాకే తెలియదు. రోజు ఒక చికెన్, ఏదో ఒక కోడి కోస్తానే ఉంటారు. ఆమెన్. రోజు ఒక కోడి కోస్తారు అనుకుంటా నేను. ఆమెన్. రోజు ఒక 5, 6 వస్తారు వాళ్ళ ఇంటికి. అటు బెల్లంపల్లి నుంచి రావటమో, అటు సిద్దిపేట నుంచి రావటమో, ఇటు చిట్యాల నుంచి రావటం, టేకుమట్ల నుంచి రావటమో వాళ్ళకి అందరు. ఆమెన్.
రోజు 5 నలుగురు అలా వస్తానే ఉంటారు వాళ్ళ ఇంటికి. పిల్లరా గమనించండి, మన బంధువులందరినీ ప్రభు కోసం మనం త్యాగం చేయాలి. తండ్రి ఇంటి కూడా దేవుడి కోసం మరవాలి కొన్ని సమయాల్లో. ఆమెన్. ఇదివరకు సెలవులు ఇవ్వగానే పాస్టర్ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, సెలవులు ఇవ్వగానే. ఈసారి ఆమెకు బాధ్యతలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘ బాధ్యత కదా. ఇంకా అనుకూలించిన టైం బట్టి ఒక వారం అలా ఇల్లు వస్తూ ఉంటారు అంతే. ఆమెన్. ఇంకో కొంతమంది అయితే లోకంలో వాళ్ళు చూడాలండి, చర్చికి వచ్చే వాళ్ళే వెళ్ళారంటే ఇంకా ఒక నెల రోజులు అటు ఉండి రావటమే. అక్కడ చర్చి లేదు, ఇంకేమీ లేదు, ఇంకా అలా ఉంటారు కొంతమంది. ఓకే, ప్రియులారా గమనించండి, అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు నీ స్వదేశాన్ని విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి, అందరిని విడిచిపెట్టాలి. నాకు కులం కావాలి, ఆ కులంలో వాళ్ళతో అంటగట్టుబడి ఉండాలి. కొన్ని దేవుడి కోసం అండి తెగతింపులు తెంచుకోవాలి. ఆమె చెప్పండి. కొన్ని దేవుడి కోసం త్యాగం చేయాలండి. మీకు ఎంతమంది చుట్టాలని తెలుసా? అందరూ చుట్టాలు ఉన్నారు మీకు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ ఇంటికి ఒక్క మాట ఫోన్ చేస్తే చాలండి, ఎంతమంది వస్తారు? 100 మంది చుట్టాలు వస్తారు ఒక్కసారి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మరి నీ ఇంటికి ఫోన్ చేస్తే మీ వాళ్ళు ఒకరిద్దరు వస్తారు, 10 మంది వస్తారు, 20 మంది వస్తారు. కానీ నువ్వు ఒక్క ఫోన్ కొడితే చాలండి, హల్లెలూయా, 100 మంది చుట్టాలు నీ ఇంటికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన అనగానే, నీ పుట్టినరోజు అనగానే, నీ ఇంట్లో ఏ కార్యక్రమం, పెళ్ళి అనగానే, ఆమెన్, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని బాధపడే అవసరం లేదు. దేవుని సేవకులు మేమున్నాం. కొండంత దేవుడు, గొప్ప దేవుడు ఏమండి, యేసయ్య ఉన్నాడు. ఆమె సేవకుడు ఉన్నాడు, సేవకుని కుటుంబం ఉంది, ఇంతమంది సంఘం ఉంది. ఆమెన్. మేము రాం, నువ్వు యేసుప్రభు నమ్ముకుంటా, మేము రాం. పోండిరా బాబు, ఎడిపోతారు పోండి. నాకు యేసుప్రభు కావాలి, మాకు దేవుడు ఉన్నాడు, సేవకులు ఉన్నారు, ఎవరు, సంఘం ఉంది. ఆమెన్. కులానికి భయపడొద్దు, కుల కట్లకు భయపడొద్దు, మత కట్లకు భయపడొద్దు. బంధువులే కావాలని వాళ్ళ మీదే మోస్తూ మనం ఉండవసరంలే. ఆమెన్. ఎవరికి నచ్చిందాన్ని వాళ్ళు చేసుకుంటానికి హక్కులు ఉన్నాయి. ఆమెన్. లేవండి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు తమకిష్టం వచ్చిన మతమును చేయొచ్చు. ఎవరండి వద్దంటానికి, ఎవరన్నా ఆటంకపరచడానికి? హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అబ్రహాముతో అన్నాడు, అప్పుడు దాకా పూజలు చేసుకుంటూ ఉండేవాడు, అన్ని విడిచిపెట్టాడు. ఈ విగ్రహాలన్నీ ఇంక వేస్ట్. దేవుడు అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళి అన్ని విడిచిపెట్టాయి రా అన్నాడు. దేవుడు మాటకు లోబడ్డాడు. ఆమెన్. ఏం చేశాడండి? లోబడ్డాడు, దేవుని దగ్గరకు వచ్చేసాడు. తర్వాత అండి, పిల్లలు లేకపోతే, అబ్రహాముకి చాలా సంవత్సరాల పిల్లలు లేకపోతే శారా ఏం చేసిందంటే, పిచ్చిది ఏం చేసిందండి, హగరు ద్వారా పిల్లలు పుడతారని హగరుని ఇచ్చింది. ఆమె ఇస్తే ఆమె ద్వారా పిల్లలు పుడితే ఆమె ఏం చేస్తుంది, ఏమని చిన్న చూపు చూస్తుందట. ఏ చూపు? చిన్న చూపు అనండి. ఎగతాళి చేస్తుంది, నాకు పిల్లలు ఉన్నారా, నీకు లేరు, గుడ్రాలా అంటూ ఎదురు చూస్తా అంటూ ఆమెని చిన్న చూపు చూస్తుంది. ప్రార్థన చేసిందట మరి శారా. దేవుడు మాట్లాడాడు అబ్రాహాముతో, అబ్రాహాము, నీ దగ్గర ఉన్న ఆగరిని పంపించేయి, భారీగా నీకు ఉండాల్సింది శారా ఒక్కటే అని అన్నాడు దేవుడు. ఆమెన్. తర్వాత శారా కూడా ఇద్దరు కలిసి ఆమెను పంపించేశారట. ఆమె దేవుడు విడిచిపెట్టలేదు, కానీ వాళ్ళని ఒక సంతానంగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కానీ ఇస్సాకుని దేవుడు ఇస్తానన్నాడు, అలాగనే ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకుని ఇచ్చాడు, మొత్తానికి ఇస్సాకుని ఇచ్చాడు. ఆమెన్. నవ్విచ్చాడు. ఇస్సాకు ఇచ్చిన తర్వాత అండి, ఇస్సాకునిస్తే ఇస్సాకును కూడా దేవుడేమన్నాడని మరలా నాకు బలిచ్చేయమన్నాడు. దేవుడు ఎక్కడ నరబలి కోరతాడా అండి? దేవుడు అనేవాడు నరబలి కోరతాడా? బైబిల్లో ఎక్కడైనా నాకు మనుషులు తీసుకొచ్చి బలి అర్పించండి అన్నాడా? మరి ఏందండి మరి వాళ్ళు అన్నా, ఆ దేవత అది కోరింది ఇది కోరింది అంటారే. నరబలి అని కోరే దేవుడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అందరూ చెప్పండి, మన మనసే దేవునికి
ఇష్టమైన బలి. మన మనసు మారటమే దేవుడికి ఒక బలి. మన స్తోత్రాలే దేవునికి ఒక బలి. హల్లెలూయా. మనం ఇచ్చే దేవునికి ఇచ్చే కానుకే ఒక బలి. హల్లెలూయా. మనిషి బలి దేవుడికి పొలం నెత్తి మీద పెట్టి ఇస్సాకు నెత్తి మీద పెట్టి కొండెక్కితంటే ఇస్సాకు అంటాడు, డాడీ మరి కట్టెలో కర్ర పొలం తీసుకెళ్తున్నాం కానీ మరి అక్కడ పశువేది డాడీ, మరి గొర్రెపిల్లేది డాడీ అంటాడు. అబ్రాహం అంటాడు, పైన దేవుడు సిద్ధపరుతాడులే పా, నీకెందుకురా, యెహోవా ఈరి ఆయనే చూసుకుంటాడు పా, యెహోవా ఆయనే చూసుకుంటాడు పా, కొండ మీద ఉంటుందిలే పా, కొండ మీద ఉందిలే పా అని తీసుకెళ్ళాడు. మొత్తానికంటే తీసుకెళ్ళి చేతులు కాలు కట్టేసి పైకి కత్తెత్తి నరకపోతుంటే వాడు కేకలు పెడుతున్నాడు. అయినా కానీ తండ్రి ఊరుకున్నాడా? దేవుడు చెప్పాడు నాకు బలి ఇమ్మన్నాడని చెప్పన్నట్టుగా కత్తి పైకెత్తి నరకపోతున్నాడు. కానీ దేవుడు నరబలి కోరాడా? లేదు లేదు. అబ్రహామా ఆగు 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 ఆగు, నువ్వు నా మాట వింటావో లేదా అని చెప్పేసి నిన్ను పరీక్షించాను. ఆమేన్. నువ్వు నాకు భయపడేవాడు అని తెలిసింది. ఆమేన్. అయితే అదిగో పొదలో ఉంది అక్కడ ఒక గొర్రె పిల్ల, దాని పొటేలు, దాన్ని తీసుకొచ్చి బలిర్పించు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడికి లోబడి ఈ 3 విషయాల్లో లోబడ్డాడు. ఒకటి చెప్పండి, చెప్పాలందరూ. కల్దీల దేశమైనటువంటి విగ్రహారాధనకు పుట్టిల్లైనటువంటి ఆ దేశాన్ని విడిచిపెట్టి, బంధువులన్నీ విడిచిపెట్టి, ఆచార పదాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఆమేన్. మనం కూడా ఈ లోకాన్ని, లోక మర్యాదలు అన్నీ మనం విడిచిపెట్టేసి దేవునికి, లోకానికి మనం వేరే మనం ప్రత్యేకంగా బ్రతకాలి. ఆమేన్. రెండోది హాగర్ని విడిచిపెట్టమన్నాడు. ఎవరినే? హాగర్ని విడిచిపెట్టమని. హాగర్ అంటే ఏంటి? శరీర కార్యాలకు గుర్తు. శరీర కార్యాలు మనం విడిచిపెట్టాలి. శరీర కార్యాలు కలిగిన వాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. తర్వాత మూడోది ఏం విడిచిపెట్టమన్నాడు? కుమారుణ్ణి కూడా, ఆఖరికి కుమారుని కూడా బలి ఇవ్వడానికి ముందుకెళ్ళిపోయాడు, దేవుడికి లోబడ్డాడు. హల్లెలూయా. అంటే బాగా ప్రేమించే కుమారుడు. మనం బాగా ప్రేమించేది ఏంటో చెప్పండి? డబ్బు అంటారు కదా. ధనం ఎక్కడుండునో అక్కడ నీ మనసు ఉండును. ప్రైజ్ ది లార్డ్. డబ్బు అంటే బాగా ప్రేమిస్తారు చాలామంది. ఆమేన్. డబ్బును ఎక్కువ ప్రేమిస్తారు. మనిషి కంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తారు. కాబట్టి డబ్బు కోసం, ధనం కోసం దేవుడి సన్నిధి పోగొట్టుకోకండి. డబ్బు సంపాదించుకోండి, వ్యాపారం చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, కానీ బ్యాంకుల్లో వేసుకోండి. కానీ అన్న దానిలోనే ఉంది గూని, కానీలోనే ఉంది, గానిలోనే ఉంది గూని. ఏంటంటే మీరు ఆదివారం కూడా డబ్బు సంపాదించుకోవడానికి పోకండి. ఆమేన్. పోయిన డబ్బు నువ్వు సంపాదించుకున్న రూపాయి కూడా మిగలదు నీకు. ఆదివారం రోజు సన్నిధిలో గడిపి ఆ వారం అంతా మీరు పని చేసుకుంటే ఆ డబ్బు మీ చేతుల్లో మిగిలిద్ది. హల్లెలూయా. డ్యూటీలు ఉన్నోళ్ళు కావాలని ఎంచుకోకండి, కావాలని ఎంచుకొని పోకండి. ఒకవేళ తప్పనిసరిగా పడితే అది ఒకవేళ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే కూడా ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మొత్తానికైతే మన ప్రయత్నం ఏంటి చెప్పండి? దేవుని సన్నిధిలో గడపాలి. ఆ రోజు కూడా నువ్వు వెళుతున్నావంటే అర్థం దేన్ని ప్రేమిస్తున్నావు ఎక్కువ? ఎవరికంటే దేవుని కంటే ఎక్కువ నీకేమైంది? ధనమే ఎక్కువ ప్రేమ అయిపోయింది, నీకు ఇష్టం అయిపోయింది. ఇటు చూడండి అందరూ. హలో బాబు, నా వైపు చూస్తూ వినాలి. మీరు ఫోన్లో చూడకండి, నా వైపు చూడండి. హల్లెలూయా. ధనము కంటే ఎక్కువ దేవుణ్ణి, తల్లిదండ్రుల కంటే ఎక్కువ దేవుణ్ణి, చుట్టాల కంటే ఎక్కువ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. పిల్లల కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని తర్వాత కుటుంబం తర్వాతే అన్నీ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? అది అబ్రహాం అండి 3 విషయాల్లో ఎంత చక్కగా దేవునికి లోబడ్డాడో చూడండి. వచ్చేయమంటే దేవుడు వచ్చేసాడు. కల్దీల దేశాన్ని విడిచిపెట్టి మనం కూడా లోకాన్ని విడిచిపెట్టి రావాలి. హాగర్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు. తర్వాత కుమారుని కూడా ఆఖరిగా
బలి ఇవ్వమంటే ఇవ్వడానికల్లా ముందుకు వెళ్ళిపోయాడు, ఎంతగా లోబడ్డాడు చూడండి. అలాగ మనం బాగా ప్రేమించుకున్నాడు, లేక ఇచ్చాడు పిల్లోడిని, బాగా చూసుకున్నాడు, బాగా ప్రేమించుకున్నాడు. నువ్వు బాగా ప్రేమిస్తున్నావు, ఆ కుమారుని కూడా నాకు ఇవ్వడానికి ఎనుగుదీ లేదే అబ్రహాం, నువ్వు గొప్పోడు అవుతావు, నీ సంతానాన్ని ఎలా దీవిస్తానన్నాడు? ఇసుక రేణువుల్లాగా దీవిస్తానన్నాడు. హల్లెలూయ. ఇసుకెత్తే రాలనంతగా సంతానాన్ని దేవుడు కలగజేశారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఆమేన్. ఆ సంతానానికి ఒక దేశమే అన్నాడు పేరు. ఆమేన్. ఆ సంతానానికి ఒక పేరే పెట్టాడు, ఏమని? ఇజ్రాయేలు దేశం. గట్టిగా స్తోత్ర. ఒక దేశంగా మార్చబడ్డారు. ఆమేన్. చూసారు, అంతగా దీవించబడ్డారండి. అబ్రహాము వల్ల తన కుటుంబం దీవించబడింది. అబ్రహాముల నుంచి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు అండి చాలా సంవత్సరాలకు పిల్లలు పుట్టారన్న మళ్ళా. అంటే అబ్రహాము శారాలకే లేట్ అయింది అనుకుంటే లేక పుట్టాడు మొత్తానికి ఇస్సాకు పుట్టిన తర్వాత అండి పెళ్లి టయానికి ఆమె చనిపోయిందండి. ఎవరండి? శారమ్మ లేదండి. పెళ్లి చేసుకునే టయానికి ఇస్సాకు పెళ్లి చేసుకునే టయానికి శారమ్మ లేదు, చనిపోయింది. శారా లేకుండానే వివాహము జరిగింది ఇస్సాక్కి. ఆమేన్. పెళ్ళైనా కానీ పిల్లలు వెంటనే పుట్టారా అంటే పిల్లలు వెంటనే పుట్టలేదండి, చాలా సంవత్సరాలు పట్టింది. అయితే పిల్లలు పుట్టకపోతేనండి ఇస్సాకు కూడా పిల్లలు పుట్టాలని ప్రార్థన చేశాడట తన భార్యతో పాటు. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో అలా చేయరు. పిల్లలు కావాలి ప్రభువా అని ఇద్దరు భార్య భర్తలు ఏకీపించి ప్రార్థన చేయాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. హల్లెలూయా. ఇంట్లో ఏది కావాలన్నా భార్య భర్తలు ఇద్దరు ఏకీపించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పకుండా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. అసలైనది ఇంకా మనం వెళ్ళాలంటే వచ్చే వారం కూడా పట్టిద్ది. స్తోత్రం చెప్పండి. అసలైన స్థలంలోకి మనం వెళ్ళాలంటే ఎన్ని చెప్పుకుంటూ పోతేనే మీకు అర్థమైద్ది అనమాట. ఒకసారి గట్టిగా మరోసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే ఇస్సాకు అండి, ఇస్సాకు తర్వాత ఆ విధంగా పిల్లల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఎవరిని పిల్లలుగా ఇచ్చాడు చెప్పండి? కవల పిల్లల్ని ఇచ్చాడు. ఏ పిల్లలు? మన చర్చికి వచ్చే ఒక అమ్మాయి జెస్సీ, మానస, జాయ్, ఆ అమ్మాయికి చాలా రోజులు పిల్లలు కావాలని ప్రార్థన చేస్తూ చర్చికి వస్తే దేవుడు వాళ్ళకి స్కానింగ్ అయితే తీయించుకుంటే కవల పిల్లలు అన్నారంట. అయితే ఈరోజు పెయిన్స్ అలాంటివి వచ్చినాయి అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది, వరంగల్. మంచి ఆరోగ్యం కావాలని మీరు అందరూ ప్రార్థనలు పెట్టండి, మంచి డెలివరీ దేవుడు దయచేయాలని. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇస్సాకు కూడా దేవుడు ఎవరిని ఇచ్చాడు? దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. ఒక విషయం గమనించాలి, పుట్టేది ఇద్దరు పిల్లలే కానీ ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరు జనాంగాలు అన్నాడు దేవుడు. ఇటు చూడండి నా వైపు. పుట్టేది ఇద్దరు పిల్లలే. ఎవరు వాళ్ళు చెప్పరే? యాసావు, 2 యాకోబు. వారిద్దరిని దేవుడు ఏమన్నాడు? 2 జనాంగముల్ని కడుపున పుడుతున్నారు అన్నాడు. 2 వ్యక్తులు పుడుతున్నారు అల్లా. చూడండి ఆ మాట. 25వ అధ్యాయం ఆదికాండం 25. ఆదికాండం 25. ఆదికాండం 25 23వ వచనం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునను అనెను. చూసారా, నిజంగానే జరిగిందండి. అలాగనే పెద్దోడు చిన్నోడికి ఏమయ్యాడండి? దాసుడైపోయారు. ఎవరైనా? యాసావు యాకోబు అనగానే మనకు గుర్తొస్తుంది. యాసావు అనగానే చుక్కుడుగాయలో అంతా, యాకోబు అనగానే మనకు చుక్కుడుగాయల కొర గుర్తొచ్చిందండి. మోసం చేసండి 2 సార్లు మోసం చేశాడు యాకోబు. 2 సార్లు మంచి వేటకెళ్ళి వేటాడి మంచి ఎండవేళ వస్తే మంచి ఆకలితో వస్తే అలాంటి టైంలో మంచి కూర. ఏ కూర? చుక్కుడుగాయల కూర. మంచి కూర అంటామా మనం దాన్ని?
మామూలుగా తినేదే సహజంగా. కానీ ఆయన ఎర్రెర్రగా చేసేసరికి ఆయన నోరు ఊరుతుందంట, గుమగుమలాడుతున్నాడు. మసాలా అన్నీ వేసేసరికి బాగా మధురంగా. అంటే ఆకలితో ఉన్నోళ్ళకి, ఉపవాసం ఉన్నోళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా తినకుండా సాయంత్రం భోజనం చేస్తే ఎలా ఉంటుందండి? సప్పగా ఉన్నా టేస్ట్గా ఉంటుంది అది. ఆమె దాంట్లో ఉప్పు సప్పగా ఉందా తెలీదు, ఏమన్నా పులుపు ఎక్కువైందో తెలీదు, నోటికి మాత్రం ఎలా ఉంటుంది? అబ్బా, మధురంగా అనిపించుద్దని. ఎందుకంటే ఉదయం నుంచి ఏం తినలేదు కదా ఆమె. ఇతరులకు కూడా చుక్కుడుగాయల కూర ఉదయం నుంచి వేటాడి సాయంత్రం దాకా ఇంటికి వచ్చేసరికి మంచి ఆకలితో ఉన్నాడేమో, ఏం కనబడలేదు, ఎర్ర కనబడుతుంది. సువాసన వచ్చేసరికి నాకు పెట్టరా తమ్ముడు ఆ పెట్టంటే యాకోబు అంటాడు, నేను పెట్టనంటే పెట్టను, ఇదిగో నీ జ్యేష్ఠ పక్క ఉంది, అది ఎత్తావా మరి పెడతా అని అన్నాడండి. జ్యేష్ఠ పక్క ఇంట్లో పెద్దవాళ్ళకి దేవుడు ఇంట్లో ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి ఒక వాటా ఎక్స్ట్రా ఉంటుంది. వాటా ఎక్స్ట్రా ఉంటుంది, చిన్నవాడికి వాటా తక్కువ ఉంటుంది కొంచెం. అయితే ఆ జ్యేష్ఠపు హక్కు ఉందే, అది నాకు ఇచ్చేయి, వాటా ఎక్కువ నాకు కావాలి, అది నాకు ఇచ్చే అంటాడు. దాని విలువ తెలియక ఏం చేశాడు? చుక్కుడుగాయల కూర కోసం, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠపు హక్కును అమ్మేసుకున్నాడని మనకు తెలుసు. తర్వాత తండ్రి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తాను కుమారుడా యాసావా, ఒక మంచి మాంసాన్ని వేటాడి తీసుకొచ్చి పెట్టు అని చెప్పంటే, ఈ లోపల వాళ్ళ అమ్మిని యాకోబుకి మన మన ఇస్సాకు భార్య పేరు మీకు తెలుసు కదా, ఏం పేరండి? చెప్పండి. రెబకా. అందరూ చెప్పండి. రెబకాకి అంటే బాగా ఇష్టం అంట. ఎవరంటే? యాకోబు అంటే. ఎందుకు యాకోబు అంటే ఇష్టం రెబకాకి? చిన్నవాడని కాదు, వంట పనులు బాగా సాయం చేసేవాడు వాళ్ళ అంటారు, వాళ్ళ అమ్మకి. ఆమె చెప్పండి. వంట పనులు బాగా సాయం చేసేవాడంట ఆమె. కాబట్టి బాగా ఇష్టం అంట వాళ్ళ అమ్మకి రెబకాకి. తండ్రికి ఏమో ఆయన మంచిగా వేటాడి మాంసం తీసుకొచ్చి బాగా ఎత్తాడు కనుక పెద్దోడంటే బాగా ఇష్టం అట. హల్లెలూయా. చూడండి ఎలా ఉందో. ఈయన వంట పనులు మంచిగా వాళ్ళ అమ్మకి సాయం చేస్తాడనుక బాగా ఇష్టం అంట యాకోబు అంటే. అయితే అరే యాకోబు ఇట్లా మీ నాన్న మీ అన్నయ్యకి ఆశీర్వాదాలను ఇచ్చేస్తాడంట, నేను ఎన్నానరా, ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలరా. మీ అన్న వేటాడటానికి వెళ్ళాడు, ఈ లోపల నేను మంచి పొట్టేలు తీసుకొచ్చి వధించి కూర వండి నీకు ఇస్తాను, తీసుకెళ్ళి డాడీకి ఇచ్చి ఆశీర్వాదాలు అన్నీ పొందుకో అని చెప్పిందండి. ఆమేన్. నిజంగా అండి. లేదు డాడీ నన్ను గుర్తుపడతాడు, మా అన్నకి ఒంటి నిండా రోమాలు ఉంటాయి కాబట్టి ఇలా తడిమి చూస్తాడు నన్ను, అప్పుడు గుర్తుపడతాడు అంటాడు. అరే నీకు గొర్రెబొచ్చు పెడతారా అనింది ఆమె. ఏం పెట్టిద్దట? గొర్రెబొచ్చు తగిలిస్తారా నీకు, గొర్రెబొచ్చు తగిలిస్తా నీకు అని చెప్పాను. ఓకే, దాంట్లో ఓకే. తర్వాత నా స్వరం గుర్తుపడతాడు డాడీ అని అంటాడు. అరే జలుబు చేసిందని ఏదో ఒకటి చెప్పురా అని చెప్పింది. మొత్తానికి అలా మొత్తం 120 తీసుకెళ్ళి ఇస్తే ఆయన తీసుకెళ్ళి ఇచ్చి, నా తండ్రి అంట. ఎవరు నా కుమారుడా? నేను తండ్రి. ఎవరిని? యాకోబుని అంటాడా? మరా ఏది యాకోబుని అంటున్నారు కదా. ఎవరంటాడు? యాసావుని తండ్రి. ఎవరు నాయనా అంటే, నేను తండ్రి యాసావుని. మరేందిరా మరి స్వరం వేరుగుంది అని అంటాడు ఆయన. స్వరం వేరుగుందే, కొంచెం జలుబు చేసింది నాయన అని చెప్పేసి ఆయన మొత్తానికి తీసుకెళ్ళి ఇస్తే దగ్గరకు తీసుకొని చేస్తాడుగా. కళ్ళు సరిగ్గా కనపడిన వాళ్ళు ఏం చేస్తారండి? ఇలా కాదా అని వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది ఏదో. మొత్తానికి తడుగుతున్నాడు, మొత్తం తడివి చూద్దాం. మరి యాసావుకి రోమాలు ఉంటాయి కదా, ఇలా తడివి చూస్తే రోమాలు కనపడ్డాయి, గొర్రెబొచ్చు పెట్టిందిగా. యాకోబు ఏమో నున్నగా ఉంటాడట, నున్నగా. యాసావేమో రోమలతో ఉంటాడంట. మొత్తానికి గుర్తుపడతాడని అలా ఆ విధంగా అనమాట. ప్రియులారు, మొత్తానికైతే ఆశీర్వాదాలన్నీ పొందేసుకుంటాడు. తర్వాత ఈయన వస్తాడు, నా తండ్రి అంటాడు. ఎవరు నా కుమారుడా? నేను తండ్రి యాసావు. మరి ఇందాలో వచ్చింది ఎవర్రా? ఏమో తండ్రి నేనే. నువ్వు వేట చెప్పావు కదా, తీసుకొచ్చి ఎదుగు వంట రెడీ చేసి లేదు నాయన, ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాను, ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయి, ఒక్క ఆశీర్వాదం ఉన్నా ఇవ్వు డాడీ అంటాడు యాసావు. ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, మొత్తం ఇచ్చేసాను, లేకపోతే శాపాలు మాత్రమే ఉన్నాయి కానీ ఆశీర్వాదాలు లేవు అన్నాడు. ప్రియులారా చూడండి, ఈ విధంగా 2 సార్లు అలా మోసం చేసేసరికి చాలా కక్ష ఉంది.
ఈ విధంగా వాళ్ళ అన్న చంపటానికి వస్తున్నాడని ఒకరోజు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పేరు యాకోబు కదా, ఇక నుంచి నీ పేరు నీ జీవితంలో మార్పు వచ్చేసింది, ఇక నువ్వు ఏమని పిలువబడతావు, ఇశ్రాయేలు అని పిలువబడతావు అన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల విషయంలో ఏమంటే యాసావునేమో ఇంకొక పేరు ఎదోము అనే పేరు. ఎదోమీలందరికీ మూల పురుషుడు యాసావు. ఇజ్రాయేలీలందరికి కూడా ఏమండి మూల పురుషుడు ఎవరంటే యాకోబే. కానీ ఎక్కువ శాతము అబ్రహాం అని చెప్పుకుంటాం మనం, ఎందుకంటే యాకోబు అబ్రహాం నుంచి వచ్చాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలీలందరూ ఇస్రాయేల్ అనే యాకోబు నుంచి వచ్చారు, కానీ మూల పురుషుడు మాత్రం ఎవరు, అబ్రహాం అని మనం గుర్తించాలి. హల్లెలూయా. మీకు ఈ చరిత్ర హిస్టరీ అంతా తెలిసిన తర్వాత మనం ముందుకెళ్తే బాగుంటుంది అనమాట. ఈ విషయాన్ని గమనించండి. ఈ విధంగా ఇస్సాకు దేవుడు ఆ విధంగా బిడ్డలు ఇవ్వటం మనం చూస్తాము. యాకోబు పుట్టాడు. యాకోబు సందర్భాన్ని మనం ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం కదా. గొప్ప సంతతిగా దేవుడు దీవించాడు. వారికి తర్వాత దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. వారిలో ముఖ్యమైన వ్యక్తి మనకి పరిచయం ఉన్న వ్యక్తి ఎవరంటే యోసేపు గురించి కూడా మనం అసలు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. యోసేపునండి వాళ్ళ అన్నలందరూ కూడా ఏం చేస్తారంటే బాగా అదోలా చూసేవాళ్ళు. ఎందుకంటే యోసేపుకి బాగా కళలు వచ్చాయట. ఏమొచ్చాయి? కళలు బాగా వచ్చాయి. నేను 10 నిమిషాలు ముగిస్తాను. ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. అయితే చాలా కళలు వస్తూ ఉండేవి. ఒకరోజు కళ వచ్చిందంట, అన్ని పనులు నిలబడ్డాయి. అంతేనా? ఏమైంది? అన్ని పనులు సాగిల పడ్డాయి, ఒక పని మాత్రమే నిలబడింది. అది ఎవరి పని అంట? యోసేపు పన. వీళ్ళందరూ సాగిలు పడ్డారంట. అంటే అర్థం ఏంటి? అందరూ సాగిలు పడతావా మేవరా, నువ్వు ఒక్కడవే నిలబడతావా, నువ్వు మాకు దేవుడుగా ఉంటావా, మేము కింద వారుగా ఉంటావా, నువ్వు పైవాడుగా ఉంటావా అని చెప్పని యోసేపు మీద వాళ్ళందరూ అన్నలందరూ కోపం అసూయతో ఉన్నారు. ఆమేన్. కోపంతో అసూయతో ఉన్నారు. ఎక్కడ కనపడతాడా ఈయన్ని చంపుదామా, ఏహేద్దామా, అమ్మేద్దామా చూస్తున్నారు అన్నమాట, ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు యాకోబు అన్నాడు, అరే బాబు యోసేపు, మీ అన్నలు మందలు కాసుకోవడానికి వెళ్ళారు, గొర్రెల మందలు, అక్కడికి వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళు అని అన్నాడు. తీసుకెళ్తున్న సమయంలో అంత దూరం ఉండగా చూసి వీళ్ళు అంటారు, అరే రూబేనా, అరే యోధా, ఇసగారు ఏం చేద్దాం రా ఇన్ని అని మాట్లాడుకున్నారు వాళ్ళే. ఒకడంటాడు చదవకూడదాం అంటాడు ఒకడు, ఆమె శుభ్రంగా కొట్టి పడేద్దాం అంటాడు ఒకడు. ఒకడేమో కొడితే మనకేం వచ్చిందిరా, నీళ్ళు లేని బావిలో పడేద్దాం అంటాడు ఒకడు. నీళ్ళు లేని బావిలో అయితే ఏం వచ్చిందిరా, అమ్మేద్దాం అంటాడు ఒకడు. ఒకడు చంపేద్దాం అంటాడు. రకరకాలుగా మాట్లాడుకుంటారు. మొత్తానికి యోసేపుని ఏం చేశారండి? 20 వెండి నాణాలకి అమ్మారండి. ఎన్ని నాణాలకి? 20 వెండి నాణాలకి యోసేపుని ఎక్కడికి అమ్మారు? ఐగుప్తు. మరి ఈ సందర్భం రాకపోతే అవి రావు. మరి ఐగుప్తు నుండి ఎక్కడికి ప్రయాణం? కనానికి కదా. మరి ఐగుప్తు ఎలా వెళ్ళారు, మరి ఆ విషయం రావాలంటే యోసేపు దగ్గరకు రావాలి మనం. అదంతా చెప్పుకుంటా దేవునికి స్తోత్రం. ఆ చరిత్ర రాకుండా మనం అక్కడి నుంచి అక్కడ చెప్పుకుంటే బాగోదన్నమాట. మీకు హిస్టరీ తెలిసినట్టుగా ఉంటుంది చరిత్ర. ఈ విషయాలు కూడా బాగుంటాయి కనుక మీతో మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యూట్యూబ్లో సందేశాలు పెట్టబడుతున్నాయి కనుక అందరికి అర్థం అవ్వాలని అన్నీ చక్కగా కొంతమందికి తెలిసినవి ఉన్నాయి, కొంతమందికి తెలియనివి ఉంటాయి. కాబట్టి అందరూ గ్రహింపు కోసం ఈ విషయాలు మీకు క్లుప్తంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాను. హల్లెలూయా. వచ్చే వారం మరిన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా ఆలకించండి. నేను ముగింపులో ఉన్న మాటలు. మనం ప్రభు బల్లారాధన కూడా మన ముందు ఉంది, మనం సిద్ధపడాలి. అయితే యోసేపుని అమ్మేస్తారు, ఐగుప్తు దేశానికి అమ్మేస్తారు. అక్కడ ఐగుప్తు దేశంలో యోసేపు గొప్పవాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఎలా చెప్పండి అందరూ? గొప్పవాడిగా ఎదిగిపోయాడండి. ఆ దేశాన్ని ఏలేవాడిగా మార్చబడ్డాడండి. ఆఖరికండి కానాను దేశంలో కనాను ఎవరు వెళ్ళారు? అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాం వెళ్తే అక్కడ ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎవరు పుట్టారు? యాసావు, యాకోబు పుట్టారు. వాళ్ళ సంతానం కలిగారు. వాళ్ళందరూ కలిపి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కరువు వచ్చిందట. కనానులో కరువు వచ్చిందట. ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు వచ్చారు. ఎందుకు ఐగుప్తు వచ్చారు? ఐగుప్తులో సమృద్ధి ఉందట. అందరూ చెప్పండి. అదేంది కనానులో సమృద్ధి ఉండాలి కదా, ఎక్కడుంది సమృద్ధి? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే కనానులో కూడా సమృద్ధి ఉండదు. ఆమేన్. అయితే కనానులో నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తారు చెప్పండి?
ఐగుప్తు ఐగుప్తు దేశం బాగా పేరు పొందడానికండి నైలు నది అనేది ఒకటి ఉంటుందండి. ఐగుప్తు నది ఆనుకొని ఇటు చూడండి, ఐగుప్తు దగ్గర నైలు నది అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఐగుప్తు దేశాన్ని ఆనుకొని ఉంటుంది అనమాట. ఆ యొక్క నది వల్ల ఆ యొక్క దేశం బాగా సమృద్ధిగా పంటలు పండుతూ ఉంటాయి. ఆమె ఎండిపోని అనుభవాలు కలిగి ఉంటుంది అనమాట. ఐగుప్తు చూస్తానికి పచ్చగా గ్రీన్ సిటీలా కనిపించింది అనమాట. అవండి మంచిగా అభివృద్ధి అయిన పట్టణం అది. ఆమె చాలా అభివృద్ధి అయిన పట్టణంగా ఉంటుంది. చాలా చక్కటి పచ్చటి వాతావరణం, పండ్లు ఫలాలన్నీ పండుతూ ఉంటాయి. ఏమండి ఆ వ్యవసాయం మంచిగా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు నిత్యం నది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఐగుప్తు దేశానికి మంచి పేరు వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ విధంగా వాళ్ళ అన్నలందరూ కూడా దేనికోసం ఐగుప్తు వస్తారు? ధాన్యం కోసం వస్తారు. చివరికి ధాన్యం ఎవరు పోయాల్సి వచ్చింది? వాళ్ళందరూ వచ్చి సాగిలపడి, వాగ్దానం నెరవేరిందా? యోసేపుకి వచ్చిన కళ, అందరూ సాగిలపడి నమస్కారం చేసి దండాలు పెట్టి ధాన్యం తీసుకొని వెళ్తారు. ఆమెన్. మధ్యలో మీరందరూ వెళ్తున్నారు, ఇంకెవరైనా ఉన్నారా? మామూలుగా మీకు ఇంకా సంతానం ఉన్నారా? అయితే వాళ్ళండి కొన్ని దాంట్లో ఏం చేస్తారు చెప్పండి? ఇలా వస్తువు తీసుకెళ్తున్నట్లుగా, ఒక సామాగ్రి తీసుకెళ్తున్నట్లుగా దాంట్లో వాళ్ళ బ్యాగుల్లో పెట్టి కావాలని అలా చేస్తాడు యోసేపు. అంటే మిగతా తన వారందరూ కూడా రావాలని, హల్లెలూయా, వాళ్ళందరూ కూడా రావాలని ఆలోచనతో అలా చేస్తారు. మొత్తానికైతే ఇంకా ఆఖరిగా ఉన్నటువంటి యోసేపు తమ్ముడు బెన్యామీనే కానీ వాళ్ళ నానే కానీ అందరూ కలిపి ఎక్కడికి వస్తారు చెప్పాలందరూ? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి వచ్చేసరికి ఎంతమంది అయ్యారట? 70 మందితో వచ్చారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం మీరు చదివితే, నిర్గమాకాండం 1వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడి ఉంది 70 మందితో ఐగుప్తులు అడుగు పెట్టిరి యోసేపు కాక అని అక్కడ మనం చూస్తాం. 75 మంది, 2 మాటలు మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యాల్లో 75 మంది అంటాడు, ఇక్కడేమో 70 మంది అంటాడు. చూడండి అన్నమాట. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయెల్ పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబులూను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు. తర్వాత వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. అయితే ఇప్పుడు యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యేసేపు ఐగుప్తులో ఉండెను. హల్లెలూయా. తర్వాత యేసేపును అతని అన్నదమ్ములను ఆ తరము వారందరూ చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బాగా విస్తరిస్తూ ఉన్నారు. ఆమేన్. బాగా విస్తరిస్తూ ఉన్నారు. యేసేపు కాలంలో ఉండే ఫరో చనిపోయాడు, యేసేపు చనిపోయాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ దేశానికి మరొక ఫరో వచ్చాడట. ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే రాజులందరిని కూడా ఏమంటారంటే ఫరో అంటారు. చెప్పండి. ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే రాజులందరినీ కూడా ఫరో అని అంటారు. ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించాలి. రోమా రాజ్యం పరిపాలించే వారిని ఏమంటారు? అలాగా మనం ఏమండి, అలాగనే ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే వారందరూ కూడా ఒకే పేరుతో ఏ విధంగా పిలువబడతారు, అలాగనే ఆ రాజ్యాన్ని పరిపాలించే వారందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా గమనించండి, ఒక హేరోదు అయిపోతే ఇంకొక హేరోదు వచ్చాడట, ఒక హేరోదు అయిపోతే ఇంకొక హేరోదు వచ్చాడంట. అలాగే పేర్లు ఏ విధంగా ఒకే హేరోదని పిలువబడుతున్నారు, అలాగనే ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే రాజులందరూ కూడా ఫరోనే అంటారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. మొత్తానికైతే మనం ఎక్కడ అడుగు పెట్టాం? ఇప్పుడు ఐగుప్తులో అడుగు పెట్టాం. ఆమేన్. ఐగుప్తు దేశం వరకు వచ్చాం. వచ్చే వారం ఐగుప్తు దేశంలో నుంచి ఏం జరిగిందో ఆ విషయాలన్నీ మనం చిన్నగా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఎలాగా ఐగుప్తులోకి అడుగు పెట్టారు, వెళ్ళటానికి ముందు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగితే అక్కడికి వెళ్ళటం పంపించారు, ఎప్పుడు విడుదల చేశాడు, ఎప్పుడు ప్రయాణం సాగింది, ఆ విషయాలన్నీ వచ్చే వారం మనం విందాం. తరువాయి భాగం వచ్చే వారం. ఈ సందేశం ఇంతటితో సమాప్తమైంది. హల్లెలూయా. ఇప్పుడు సమాప్తమైంది కానీ సందేశం, ఈ పాఠం సబ్జెక్టు పూర్తి అవ్వలేదు. హల్లెలూయా. కొన్ని వారాలు నేను మీతో మాట్లాడతాను. అందరూ కూడా అబ్రహాములో విషయంలో మీకు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకొని, అబ్రహాము ఏ విధంగా చేశాడో,
ఇజ్రాయెల్ ప్రజల దేవుడు ఏ విధంగా చేస్తానన్న ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు.